ప్రభాస్ పెళ్లి గురించి కూడా మీరు ఏదో చెప్పారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే నేను యాక్చువల్ గా మాట్లాడింది ప్రభాస్ ఆరోగ్యం గురించి, పెళ్లి గురించి. ప్రభాస్ సినిమాల గురించి నేను మాట్లాడలేదు. మినిమం గ్యారంటీ ఉన్న హీరో సినిమా తీస్తే నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నన్ను మొన్న సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రోల్ చేసిరు. వాస్తవంగా సలారు బ్రేక్ ఈవెన్ కాలే, 130 కోట్లు మైనస్ సినిమా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు బయటకు వచ్చి మేము సక్సెస్ రేట్లో ఉన్నామని కేక్ కట్ చేసేసి హంగామా చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు, ఇంక్లూడింగ్ ప్రభాస్ గారికి కూడా సినిమా ఫెయిల్యూర్ అని తెలుసు. సినిమా ఫెయిల్యూర్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ చూసిరు ప్లస్ 130 కోట్లు మైనస్ అయినప్పుడు దాన్ని ఫెయిల్యూరే అంటారు. జనాలు ఎంత డబ్బు కొట్టినా సినిమా ఫెయిల్యూర్ అంటారు. ఇక్కడ నేను ప్రభాస్ సినిమాలు పాస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అనే వాటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే అసలు పాస్ అంటే 100 రోజులు నడవాలి సినిమా. నా దృష్టిలో 175 రోజులు, 100 రోజులు, 150 రోజులు అనేది నాకు తెలిసిన సక్సెస్ రేటు. ఇట్లా ఈ 2 వారాల సినిమా నడిస్తే సక్సెస్ రేట్ నాకు తెలియదు. నేను వాటిని తీసుకోను. సరే డబ్బులు వస్తే సక్సెస్ ఓకే. ఇంకోటి సక్సెస్ తో నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా, ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదు, ప్రభాస్ కు పెళ్లి కాదు. ఎందుకు కాదు అని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఫ్యాన్స్ మీద ఉంది. ఎందుకు సక్సెస్ కావట్లేదు? అసలు ప్రభాస్ సినిమాలో ఎందుకు డాన్స్ చేయట్లేదు? మిర్చి సినిమాలో చేసినట్టు మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వస్తావా ఎందుకు డాన్స్ చేస్తలేడు? ఛత్రపతిలో కనుక కాలు లేపి ఈ పోర్టు ఏరియాకి ఎవడన్నా వస్తే వాని అంతు చూస్తా అని కోటా శ్రీనివాసరావు దగ్గర కాలు పెట్టినట్టు ప్రభాస్ ఎందుకు పెడతలేడు? ఇవి నా ప్రశ్నలు. ఒక ఫ్యాన్గా నేనే అడుగుతున్నా, ప్రభాస్ గారు నేను మీ నుండి ఇట్లాంటి డ్యాన్స్ చూద్దాం అనుకుంటున్నా, ఇట్లాంటివి చూద్దాం అనుకుంటున్నా. సీజీలో కాకుండా ప్రభాస్ గారిని రియల్గా స్క్రీన్ మీద చూడాలనేది నా కోరిక. మేము ఇట్లనే చూస్తామంటే మీ కర్మ. నేనైతే నేను బాధపడుతున్న ఏంటి అంటే ఆయన బాగుపడాలి, ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నా. మొన్న కృష్ణంరాజు గారి వైఫ్ సడన్ గా ఎంట్రీ ఇచ్చారు ఇంటర్వ్యూలో. ఎంట్రీ ఇచ్చి వేణుస్వామి గారు ఎవరో ఆయన వచ్చి చెప్తుడు నాకు చాలా బాధ అనిపించింది అన్నాడు. అంటే అమ్మ, కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి వస్తుందో రాదో అని చెప్పి వేణుస్వామి గారిని సంప్రదించిన మీకు వేణుస్వామి గుర్తులేకపోతే ప్రభాస్ గారి జాతకం చెప్పించుకున్నటువంటి వాళ్ళ గురించి మీకెట్ట తెలుస్తుంది? కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి వస్తుందా రాదా అని నన్ను కన్సల్ట్ చేసినటువంటి మీకే నేను గుర్తులేకపోతే మీకే గుర్తులేకపోతే గవర్నర్ గిరి రాదని చెప్పిన నేనే మీకు గుర్తులేకపోతే ప్రభాస్ కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి రాదు అని చెప్పిన వేణుస్వామి మీకు గుర్తులేకపోతే ప్రభాస్ గారి జాతకం చెప్పించుకున్న వాళ్ళు మీకెట తెలుస్తారు? నన్ను చాలా మంది సంప్రదిస్తారు. అందరూ రోడ్డు మీదకి వచ్చి నేను వేణుస్వామిని కలిసిన అని చెప్పుకోరు. కానీ ప్రభాస్ జాతకం ఎప్పుడు పుట్టాడు ఏంటనేది వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కుటుంబ సభ్యులకు అనలే, ఆమె వాళ్ళ అమ్మగారికి అన్నది. మరి వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చిందో రాలేదో ఈమెకెందుకు తెలుస్తుంది? వాళ్ళ అమ్మగారికి తెలియదు. మీరు అమ్మ కాదండి, మీరు పెద్దమ్మ. అవును, పెద్దమ్మ. మీరు అమ్మగారు కాదు, మీరు పెద్దమ్మ. రెండోది, మీరు ఎట్లాగైతే వేణుస్వామిని మర్చిపోయిందో సంప్రదించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర నుండి వచ్చి నన్ను క్లయింట్ కన్సల్ట్ చేసిన వాళ్ళ గురించి నేను చెప్పుకోలే కదా. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు చాలా మంది మూర్ఖులు వేణుస్వామికి జాతకం ఎట్లా తెలుసాయా, నా దగ్గరకు వస్తా తెలుస్తుందిరా మూర్ఖుల్లారా. లేకపోతే వికీపీడియాలో చూసి జాతకాలు చెప్తున్నా అనుకుంటారా? వికీపీడియాలో జాతకాలు చెప్తే సక్సెస్ అవుతాయా మీ బొందా? అసలు వికీపీడియాలో పుట్టింది ఒకటి ఉంటది, పెరిగింది ఒకటి ఉంటది. కేటీ రామారావు ఉన్నాడు, ఆయన పుట్టిన డేట్ ఒకటి, ఆయన వికీపీడియా డేట్ ఒకటి. చంద్రబాబు నాయుడు పుట్టిన డేట్ ఒకటి, వికీపీడియా డేట్ ఒకటి. పవన్ కళ్యాణ్ వికీపీడియా డేట్ ఒకటి, పుట్టినరోజు ఒకటి. ఇక్కడ నాకు అడ్వాంటేజ్ ఏమైంది? సినిమా ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో నేను 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కాబట్టి తమిళనాడు సాంప్రదాయం ప్రకారం గుర్తుంచుకోండి, తమిళనాడు సాంప్రదాయం ప్రకారం పూజ చేసేటప్పుడు నక్షత్రం లేకుండా, నక్షత్రం అడగకుండా మేము పూజలు చెయ్యము. జూనియర్ ఎన్టీఆర్ ఉదాహరణ పూజకు వచ్చిండు, బ్లైండ్ గా పేర్నేని గోత్రోద్భవస్య ఎన్టీఆర్ నామధేయస్య. అయ్యా నక్షత్రం చెప్పండి, మఖా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది. కృష్ణ ఉదాహరణ మహేష్ బాబు వచ్చిండు, మహేష్ బాబు గారిది నోటికే ఉంటాయి అన్ని. పేర్నేని గోత్రోద్భవస్య మహేష్ బాబు నామధేయస్య మఖా నక్షత్రం జాతకస్య నమ్రతా శరత్క ధర్మపతి నామధేయస్య అనురాధ నక్షత్రం జాతకస్య. ఇవి చెప్తాం కాబట్టి మాకు తెలుసు వాళ్ళు ఎప్పుడు పుట్టిండ్రో. ఆ యాక్సెస్ నాకు ఉంది కాబట్టి నాకు తెలుసు. మీకెట్లా తెలుస్తుంది? చిన్నప్పటి నుండి నేను కొట్టుకుంటున్నా కాబట్టి ఇండస్ట్రీలో నాకు తెలుసు. మీకెట్లా తెలుస్తుంది వాళ్ళ నక్షత్రాలు? చంద్రబాబు నాయుడు నక్షత్రం రేవతి అని ఒకటి చెప్తాడు, నోటికి వచ్చింది ఒకటి చెప్తాడు. ఆయన అంతా భరణి నక్షత్రం చూస్తాడు. చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రం. మీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఏం నక్షత్రమో చెప్తాడు. నా ఒక్కనికే తెలుసు. ఎందుకు? వాళ్ళు అమ్మ ఉన్నప్పుడు నేను మాట్లాడిన అమ్మనమ్మతాను కాబట్టి నాకు తెలుసు. వీళ్ళందరూ వికీపీడియాలు చూసుకుంటే జాతకాలు చెప్పి నేను చెప్పింది వాళ్ళు చెప్పింది యాప్ట్ కావాలంటే ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం, పవన్ కళ్యాణ్ది అందరు వేరే నక్షత్రం చూస్తారు.
ఎందుకు ఆయన ఒరిజినల్ డేట్ వేరు, వికీపీడియా డేట్ వేరు. పవన్ కళ్యాణ్ సినిమాలు 3 సినిమాలు నేను ముహూర్తం పెట్టిన. బంగారం సినిమా నేనే ముహూర్తం పెట్టిన, సుస్వాగతం సినిమా నేనే ముహూర్తం పెట్టిన. కాబట్టి ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తెలుస్తున్నాయి అంటే వీళ్ళు పుట్టినటువంటి నక్షత్రాలన్నీ నాకు మైండ్లో ఉండిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ స్టార్ హీరోలు అందరికి సంబంధించి ప్రతి ఒక్క సినిమా అట్లీస్ట్ ఒక్క సినిమానన్నా నేను పూజ చేసిన. ఒక్క ప్రభాస్ మాత్రమే సంధికాలంలో పుట్టిండు. విశాఖ అనురాధ నక్షత్రాల సంధికాలంలో పుట్టిండు ఆయన. అందుకనే ఒక్కొక్కసారి నేను కన్ఫ్యూజ్ అయితే నన్ను ట్రోల్ చేసారు, వేణుస్వామికి ప్రభాస్ నక్షత్రం తెలియదు అని ట్రోల్ చేసారు. యాక్చువల్గా ఆయన పుట్టిన కన్ఫ్యూజన్ ఏంటంటే ఆయన డేటు సంవత్సరం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన ఉదయం పుట్టిర్రా రాత్రి పుట్టిర్రా అని వాళ్ళ అమ్మ మర్చిపోయింది. ఆయన పుట్టింది 8:30, కానీ అది మార్నింగ్ నైట్ అనేది ఆమె కూడా గుర్తులేదు, 8:30 అనేది గుర్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమైతుంది అంటే ఆ రోజు ఉదయం విశాఖ నక్షత్రం వచ్చింది, అస్తచిత్త స్వాతి విశాఖ అనురాధ, నైట్ వచ్చేటప్పటికి అనురాధ అయింది. కానీ రాశి తీసుకుంటే తులారాశి వృశ్చిక రాశి సంధికాలంలో పుట్టిండు ఆయన. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒక టైం తీసుకుంటేనేమో 6 గ్రహాలు వ్యయంలోకి వచ్చినాయి, 12వ ఇంట్లో పడ్డాయి. ఒక టైం తీసుకుంటేనేమో 6వ ఇంట్లో పడ్డాయి 6 గ్రహాలు. ఏది తీసుకున్న రిజల్ట్ ఇస్ సేమ్. అందుకనే ఆయన జాతకంలో వివాహం లేదు అని చెప్పిన, అందుకనే ఆయన జాతకంలో న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయని చెప్పిన, అందుకనే ఆయన జాతకంలో బొక్కలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయని చెప్పిన, అందుకనే ఆయనకు సంబంధించి లివర్ డిసీజ్ ఉంటుందని చెప్పిన, అందుకనే ఆయనకు సంబంధించి లంగ్ డిసీజ్ ఉంటుందని చెప్పిన. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఆయన జాగ్రత్తగా 10 కాలాల పాటు ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ బతుకుతుంది, మంచిగా ఉంటుంది అని ఆయన బాగుండాలి అని చెప్తున్నా. కానీ ఆయన మీద నాకేం కోపము, ఆయన నాకేమైనా బంధువా? ఆయన సినిమాలు 3 సినిమాలు చేసిన, ఇప్పుడు ఆయన నా గురించి బాగానే మాట్లాడతాడు, నేను ఆయన గురించి బాగానే మాట్లాడతా, బయట మేము మంచిగానే మాట్లాడుకుంటాము. నా ఫామ్ లో సీతాఫలాలు వండితే నేను ఆయనకు పంపిస్తా, ఆయన ఫ్రెండ్స్ దగ్గర వేణుస్వామి బాగుండాలని నా బాగోగులు కనుక్కుంటాడు. సో మధ్యలో ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే నాకేదో ప్రభాస్ తెలియదు, ఆయన ఫస్ట్ సినిమా ఈశ్వర్ నేనే ముహూర్తం పెట్టింది, ప్రభాస్ నాకు తెలియదా? మా ప్రభాస్ వాళ్ళ సిస్టర్ మా పక్కింటి ఉంటుంది, ప్రభాస్ కోడలు మా పక్కింటి ఉంటుంది, నాకు తెలియదా? కృష్ణంరాజు గారి ఇంట్లో ఒక అమ్మాయి మూలా నక్షత్రంలో పుడితే శాంతి పూజ చేయించింది నేను, ఆమెనేమో నాకు వేణుస్వామి ఎవరో తెలియదు అని చెప్పి శ్యామల గారు అంటారు. నేను ఏమని చెప్పుకోవాలి అవన్నీ? ఇప్పుడు ఆమె వ్యక్తిగతమైన రియాలిటీ చెక్ కాబట్టి ఇటువంటి అని ఇక్కడ చేద్దాం.